హలో మా బ్యాచులర్ యువత ఎలా ఉన్నారు అందరూ? 30 రూపాయలు చికెన్, మెయిన్గా 30 రూపాయలు బ్రెస్ట్ చికెన్ తెచ్చుకున్నారు అనుకోండి, అందులో 30 గ్రామ్స్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఆ చికెన్ కర్రీని బ్యాచులర్స్ కోసం ఈజీగా ఎలా వండుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఒక్కోటి నేను ఎలా అయితే వేసుకున్నా అన్నీ కొంచెం వేసుకోండి. అన్న ఏంటన్నా ఎప్పుడు చూడు బ్యాచులర్స్ అంటావు, ఫ్యామిలీస్ చేసుకోలేరా అంటే ఫ్యామిలీస్ మనకన్నా చాలా అందంగా చేసుకుంటారు. బ్యాచులర్స్ అయితే మినిమంగా ఉండాలని నేను ఎలా చెప్తున్నాను బ్యాచులర్స్ కోసం అని. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం చికెన్ కర్రీని కొంచెం విచిత్రంగా వండిపోతున్నాం. మన అందరం చికెన్ కర్రీ అని మేము ఉంటాం, కానీ మనం ఎగ్ చికెన్ కర్రీ వండిపోతున్నాం. ఎందుకంటే ఈవినింగ్స్ మనం చికెన్ కర్రీ చేసుకున్నాం అనుకో బ్యాచులర్స్ అయ్యి ఉండి, అందులో మనకు మార్నింగ్ టైంలో ప్రోటీన్ అనేది సరిగ్గా ఇంటేకి వెళ్ళకపోతే చికెన్ ద్వారా ఎక్స్ట్రా చికెన్లో 2 గుడ్లు పొడి చేసుకొని నీట్గా వండుకున్నారు అనుకోండి, మీకు ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి యాడ్ అవుతాయి. అందుకని నేను ఎగ్ చికెన్ కర్రీ అనేది ఈ మధ్యన ట్రై చేశాను. ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్ సరదాగా ఒక 3 to 4 డేస్ నుంచి గీతో వండుకుంటున్నాం. ఆయిల్ అనేది పూర్తిగా మానేసాం. నేను ఎలాగో బైకింగ్లో ఉన్నాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. గీతో వండుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేస్తే మీకే నచ్చుతుంది. నా గీతోనా ఆయిల్తో వండకూడదు అంటే ఆయిల్తో కూడా వండుకోవచ్చు, కానీ నేను బల్కింగ్ ఫేజ్లో ఉన్నాను కాబట్టి నేను గీతో వండుకుంటున్నాను. మీరు ఆయిల్తో వండుకోవాలనుకున్నా వండుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆ 30 రూపీస్ చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నీట్గా స్లోగా పెంకులు పడకుండా గుడ్డును పగలగొట్టినడు గొప్పోడు అని పెద్దలు అన్నారు. కాబట్టి జాగ్రత్తగా పెంకులు పడిపోకుండా జాగ్రత్తగా వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత అన్ని వైపుల నుంచి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎంత 30 రూపీస్ చికెన్ 1 గ్లాస్ వాటర్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే బాగా కుక్ అవ్వాలి కాబట్టి. నీట్గా జాగ్రత్తగా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. ఏంటి మామ చికెన్లో ఎగ్ వేసావా, ఏంటి మా బ్యాచులర్స్ చంపేద్దాం అనుకున్నావా అని కామెంట్స్ పెడతారేమో. ఏం లేదు, ఆల్రెడీ నేను ట్రై చేశాను కాబట్టి మీకు కూడా నేను ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది ఇంకొంచెం బెటర్గా అవుతుందని. మజిల్ బిల్డింగ్ టైంలో ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే ప్రోటీన్ ఇంటేక్ బాగా ఇచ్చి మజిల్ని బాగా ట్రైన్ చేశారంటే అప్పుడు ఖచ్చితంగా మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. బాబాయ్ ఇక్కడ దాకా చూసావు, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకో. ఇలాంటి కంటెంట్ బోల్డ్ వస్తుంది.